చేస్తాను, ఓటమి లేకుండా చేస్తాను. అది ఎలా సాధ్యం? నేను నీకు తోడై ఉంటాను. యెహోషువ ఇప్పుడు యెరికో పట్టణాన్ని ఎదుర్కోబోతున్నాడు. యెరికో బహు బలమైన పట్టణము, ప్రాకారము కలిగిన పట్టణము. యెరికో పట్టణాన్ని ఎదుర్కోవడము సాధారణము కాదు, సామాన్యము కాదు. అసామాన్యమైనటువంటి ఆ పట్టణాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా జయించాలి? ఎన్నెన్నో ప్రశ్నలు యెహోషువ ఎదుట ఉన్నాయి. ఈరోజు నీ ఎదుట నీ శక్తికి మించిన సమస్య ఉందేమో, నీ శక్తికి మించిన శత్రువు ఉన్నాడేమో, నువ్వు ఎదుర్కోలేని పరిస్థితి, ఎదుర్కోలేని మనిషి ఎవరైనా ఉన్నారేమో. అయితే వినో, ఆనాడు దావీదు ఎదుట తనకంటే బలాఢ్యుడు, తనకంటే ఎత్తైన వాడో ఒకడున్నాడో. ఎవరు చెప్పండి? గొల్యాతు. గొల్యాతు యొక్క ఎత్తు తెలుసా ఎంతో? సుమారు 9 అడుగుల 7 అంగుళాలు. ఎంత? 9 అడుగుల 7 అంగుళాలు ఎత్తైనటువంటి గొల్యాతు. చిన్నప్పటి నుంచే యుద్ధమును నేర్చినటువంటి గొల్యాతు సవాలు విసిరాడు. ఎవడైనా ఉన్నాడా ఇశ్రాయేలీలలో నన్ను ఎదుర్కోగలిగిన వాడు అని 40 రోజులు సవాలు విసిరితే ఒక్కడు కూడా ముందుకు రాలేకపోయాడు. ఇంక్లూడింగ్ సౌలు మహారాజు కూడా ముందడుగు వేయలేకపోయాడు. ప్రతి ఒక్కడు కూడా భయపడి నీరుగారిపోయారు. ఎందుకని? ఆనాడు సౌలుకు యెహోవా తోడుగా లేడు కాబట్టే భయపడిపోయాడు. అని ఒకే ఒక్కడు ముందుకొచ్చాడు. నువ్వు కత్తి బల్లెముతో వస్తున్నావు, నేను జీవము కలిగిన యెహోవా పేరట వస్తున్నా. నీకున్న ధైర్యం నీ కత్తి, నీకున్న ధైర్యం నీ బల్యం, నీకున్న ధైర్యం నీ బలం. నాకున్న ధైర్యం నా దేవుడో, ఆయన నాకు తోడుగా ఉన్నాడో. యెహోవా నా బలమా. ఎవరు దావీదుకు బలం చెప్పండి? యెహోవా నీవే నా బలం. ఎస్ సహోదరుడా, సహోదరి, ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనే సత్యాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు, ఎన్నడూ మర్చిపోవద్దు. మాటిచ్చిన దేవుడు ఏం చేశాడో ఒక్కసారి చదివిస్తాను రండి. మీ బైబిల్ తెరుస్తారా? యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. యెహోషువయు ఇశ్రాయేలులను జయించిన దేశపు రాజులు వీరు. వన్యములలోను, లోయల్లోను, షెఫేల ప్రదేశములోను, చరియల ప్రదేశములలోను, అరణ్యములోను, దక్షిణ దేశములోను ఉండిన హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారి రాజులను ఇశ్రాయేలీయులు పట్టుకొనిరి. వారెవరనగా యెరికో రాజు, అందరికంటే బలమైనటువంటి రాజు. అన్ని పట్టణాల కంటే బహుబలమైనటువంటి పట్టణము యెరికో పట్టణము. యెరికో రాజు, బేతేలు వద్దనున్న హాయి రాజు, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లకీషు రాజు, ఎగ్లోను రాజు, గెజరు రాజు, దెబేరు రాజు, గెదరు రాజు, హోర్మా రాజు, అరాదు రాజు, లిబ్నా రాజు, అదుల్లాము రాజు, మకేదా రాజు, బేతేలు రాజు, తపుయా రాజు, హెపెరు రాజు, అఫెకు రాజు, లషారోను రాజు, మాదోను రాజు, హోసోరు రాజు, షిమ్రాను రాజు, అక్షాపు రాజు, తానాకు రాజు, మిగెదే రాజు, కెదెషు రాజు, కర్మేలులో యుక్నయాము రాజు, దోరు మెట్టలలో దోరు రాజు, గిల్గాలులో నోయుల రాజు, తిర్సా రాజు. ఆ రాజులందరి సంఖ్య అమ్మయ్య ఎంతమంది? 31 రాజులను చంపేశాడండి. ఎవరు చెప్పండి? యెహోషువకు తోడుగా ఉన్న దేవుడు. ఒక విధం